हरिः ओम तत्सत्। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कैवल्यामृतपान शिष्य विभवं स्वराज्यपीठस्थितं श्रीयादाटि नरहरि शिष्य तिलकम् वेदांत विज्ञानदम् आत्मानात्मविवेकदत्त सुवचम् श्रीलक्ष्मणार्योत्तमम् पृथ्वीस्थानतुरीयमार्गगमनम् चैतन्यमूर्तिं भजे। पृथ्वीस्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे। परम पूज्युలు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు ఈశ్వర స్వరూపులు మహర్షి మండలికి యోగి పుంగవులకు తత్వవేత్తలకు బ్రహ్మవేత్తలకు విద్వరేణ్యులకు విదుషిమునులకు జ్ఞానులకు మహాత్ములకు యోగులకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచ్చిదానంద పరమాత్మకు పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ వ్యవస్థాపకులు ప్రస్థానత్రయ భాష్యకారులు పరమార్థ జ్ఞాన ప్రబోధకులు ఉదార స్వభావులు ఆశలేని గురువు వరలేని శిష్యుడు బాధలేని బోధ శ్రమలేని సాధన అందించినటువంటి పూజ్యశ్రీ బ్రహ్మశ్రీ బ్రహ్మలీన బ్రహ్మర్షి శ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల పాదాల ప్రణమిలుతూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములందరికీ నమస్కరిస్తూ అందరి హృదయ కమలములో ప్రకాశమానమై ఉన్న భగవంతునకు నమస్కరిస్తూ అందరికీ శుభాశీషులు శుభమస్తు. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. అలివేలు మంగా సమేత బద్రమ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, సకల శుభ ప్రాప్తిరస్తు. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. సానబట్టి యోగి జ్ఞాన యోగి తానే తానే ఇందరి గురుడు. అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగా ఫల పరిత్యాగము చేయుంసు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఇందరి గురుడు. సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు. తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై. తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై. వనరగ సంసార యోగము కృపజేయు వనరగ సంసార యోగము కృపజేయు అనిమిష గతులకు అభ్యాసయోగి తానే తానే ఇందరి గురుడు. సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ భగవానుల వారి ద్వారా కృష్ణస్తు స్వయం భగవాన్ అన్నారు. మరి భగవంతుని ద్వారా ఇవ్వబడ్డటువంటి చక్కటి శాస్త్రం భగవద్గీత సర్వ మానవులను ఉద్ధరించటానికై భగవానుడు అందించినటువంటి శాస్త్రం.
అర్జునుడి నిమిత్తముగా పెట్టుకుని సమస్త జిజ్ఞాస ముముక్షత్వం కలిగి ఉన్నటువంటి వారికి చక్కటి జ్ఞానాన్ని స్వామివారు అందించారు. గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతిశిరో బీజం ప్రబోధాంకురం నానాశాస్త్ర రహస్య శాఖమరతి శాంతి ప్రవాళాంకితం కృష్ణాంఘ్రిద్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినాం గీతా కల్పతరుం భజే. భగవద్గీత అనేటువంటిది కల్పతరు. స్వర్గలోకములో కల్పవృక్షం ఉన్నట్లుగా మనం వింటూ ఉంటాం, కానీ భూలోకములో ఉన్నటువంటి కల్పవృక్షం భగవద్గీత. కల్పవృక్షం వద్దకు పోయి మనం ఏది కోరితే అది ఇస్తుంది అనేటువంటి మాటగా చెప్తూ ఉంటారు. మరి భగవద్గీత అనేటువంటి గ్రంథములో జిజ్ఞాస కలిగి మోక్షేష కలిగి మోక్షత్వం కలిగి నివృత్తి మార్గములో పయనించి బ్రహ్మానుభవాన్ని పొందేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నటువంటి వారికి అన్ని అంశాలని ప్రబోధింపజేసేది భగవద్గీత. భక్తి సంబంధమై ఉన్న అంశములు, జ్ఞాన సంబంధమై ఉన్న అంశములు, వైరాగ్య సంబంధమై ఉన్న అంశములు, అనేక సాంఖ్యతత్వము, జ్ఞానతత్వము, యోగతత్వము, అనేక అంశములతో నిండి ఉన్నటువంటిది భగవద్గీత. అందుచేత మరి మోక్షాపేక్ష కలిగి ఉన్నటువంటి వారికి ఇది కల్పతరు. గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం. అట్టి ఆ కల్పవృక్షాన్ని సంరోపితం చక్కగా దాన్ని నాటింది కృష్ణేన, కృష్ణ భగవానుని ద్వారా మరి ఆ కల్పవృక్షాన్ని నాటడం జరిగింది. వేదవ్యాస వివర్ధితం శృతిశిరో బీజం ప్రబోధాంకురం. వేదవ్యాస వివర్ధితం, భగవంతుని ద్వారా ఇవ్వబడ్డటువంటి, భగవంతుని చేత నాటబడ్డటువంటి కల్పవృక్షాన్ని చక్కగా పెంచి పోషించినటువంటి అతడు వేదవ్యాసుల వారు. శృతిశిరో బీజం ప్రబోధాంకురం. శృతిశిరో, శృతి శిర, వేదముల అగ్రభాగమై ఉన్నటువంటి, వేదాంతమై ఉన్నటువంటి ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారమే భగవద్గీత అని చెప్పి అన్నారు. శృతిశిరో బీజం, ఈ భగవద్గీతకు బీజం ఏమిటని చెప్పనంటే ఉపనిషత్తులు అన్నారు. బ్రహ్మగమయతీత్యుపనిషత్తు, బ్రహ్మతత్వావగాహన కలగజేసేటువంటి ఏ ఉపనిషత్తులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా భగవద్గీతకు బీజం అన్నారు. 108 ఉపనిషత్తులుగా చెప్పేటువంటి విధానము ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్య, ఐతరేయ, తైతరేయ, బృహదారణ్యక, చాందోగ్య, కైవల్య, అమృత, వినమృతనాథ, ఇట్లాగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసినట్లయితే మనం ఉపనిషత్తుల్లోకి పోతే అవి త్వరగా అర్థమయ్యేటువంటి అంశములు కావు. మరి ఆ విధంగా ఉన్నటువంటి వాట్లను సరళీకృతం చేసి చక్కగా అందరికి అర్థమయ్యే రీతిలో స్వామివారు మనకి అందిస్తున్నటువంటి విధానం. కర్మ విషయం కావాలా 3వ అధ్యాయం, జ్ఞాన విషయం కావాలా 4వ అధ్యాయం, ఆత్మ సంయమనం, మనో సంయమనం చేసే విధానం కావాలా 6వ అధ్యాయం, పరబ్రహ్మతత్వ విషయం కావాలా 8వ అధ్యాయం. భగవద్ విభూతులు తెలుసుకోవాలని చెప్పి అపేక్ష ఉన్నట్లయితే 10వ అధ్యాయం, భగవంతుని దివ్య రూపాన్ని దర్శించేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే 11వ అధ్యాయం, భక్తి సంబంధమై ఉన్నటువంటి అంశములు 13వ అధ్యాయం, 12వ అధ్యాయం. ఈ ప్రకారంగా చూసినట్లయితే అన్నీ కూడా చక్కగా మరి అంశాలుగా వేరు చేసి మనకు సులభంగా అర్థమయ్యే రీతిలో స్వామి చెప్పారు. కాబట్టి ఉపనిషత్తులు సారమే బీజముగా ఉన్నటువంటిది. శృతిశిరో బీజం ప్రబోధాంకురం.
మరి భగవానుని ప్రబోధమే అంకురముగా కలిగి ఉన్నటువంటిది. నానా శాస్త్ర రహస్య శాఖం అరతి శాంతి ప్రవాలాంకితం. నానా శాస్త్ర రహస్య, అనేక శాస్త్రములలో ఉన్నటువంటి పారమార్థికమైన రహస్యాలన్నిటిని కూడా చక్కగా అందించేటువంటి గ్రంథం భగవద్గీత. కాబట్టి నానా శాస్త్ర రహస్య శాఖం, మరి ఆ అతి రహస్యములే ఉన్నటువంటి అంశములే శాఖలుగా కలిగి ఉన్నటువంటిది. అరతి శాంతి ప్రవాలాంకితం. అరతి శాంతి అనగా ప్రాపంచిక విషయాల మీద వైరాగ్యం కలగజేసి పరంపద సోపానాన్ని పొందింపజేసి పరమశాంతిని పొందింపజేసేటువంటి విధానమే ప్రవాలాంకితం, చిగురుటాకులు అని చెప్పి అన్నారు. కృష్ణాంగిరిద్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినాం. కృష్ణాంగిరిద్వయ భక్తి పుష్ప సురభిం, కృష్ణ భగవానుని పాదపద్మముల యందు ఉన్నటువంటి మరి ఆ పుష్పములు సుగంధ భరితమై ఉన్నటువంటి పుష్పములతో మరి కొనియాడబడేటువంటి భగవద్గీత మోక్షప్రదం జ్ఞానినా, సమస్త మానవులకు జ్ఞానులకు మోక్షాన్ని ప్రసాదింపజేసేటువంటి గ్రంథం భగవద్గీత అన్నారు. పార్థాయ ప్రతిబోధిత భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథిత పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీ భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. నారాయణేన స్వయం, స్వయంగా శ్రీమన్నారాయణుని చేత మరి బోధింపబడ్డటువంటి భగవద్గీత పార్థాయ, పార్థుని కొరకు, అర్జునుని కొరకు, అర్జునుని నిమిత్తముగా చేసుకుని సమస్త మానవాళికి అందించినటువంటి చక్కటి ప్రబోధం, జ్ఞాన ప్రబోధం కృష్ణ భగవానుల వారు భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. ఆ ప్రకారముగా అర్జునుని నిమిత్తముగా చేసుకుని ప్రబోధించేటువంటి ఆ జ్ఞానమంతటిని కూడా వేదవ్యాసుల వారు మధ్యే మహాభారతం, భారతం యొక్క మధ్య భాగములో దానిని నిక్షిప్తం చేశాడు. అద్వైతామృతవర్షిణీ భగవతీం అష్టాదశాధ్యాయినీ. అద్వైతామృతవర్షిణీ, ఏమిటి భగవద్గీత అని చెప్పనంటే అద్వైత భావన తెలియజేసేటువంటి మహత్తరమైనటువంటి పుణ్య గ్రంథం. అద్వైత అమృతం, జ్ఞానామృతం. దేవలోకంలో అమృతం ఉందనేటువంటి మాట వింటూ ఉన్నా, దాని పుణ్యం ఆర్జించుకొని శరీరాన్ని సాలించి స్వర్గలోకానికి పోతే పొందబడేదిగా ఉన్నది అక్కడి స్వర్గలోకం అమృతం. కానీ ఇక్కడ ఇది భగవంతుని ద్వారా ఇవ్వబడ్డటువంటి జ్ఞానామృతం, మోక్షాన్ని పొందింపజేసేటువంటి అమృతం. దేవలోక అమృతం ద్వారా మనకి మోక్షం వచ్చే అవకాశం ఏమి లేదు. కానీ భగవంతుని ద్వారా ఇవ్వబడ్డటువంటి ఈ భగవద్గీత అద్వైత అమృతం సేవించినట్లయితే వారికి జన్మ లేకుండా చేసే విధానము. నా ద్వా అద్వా, రెండు లేవు ఒకటే ఉన్నది అనేటువంటి భావన, పరిపూర్ణ భావన కలగజేసేటువంటిది. అద్వైత అమృత వర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని. 18 అధ్యాయాలు. విషాద యోగము, సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, రాజవిద్య రాజగుహ్య యోగము,
విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, దైవాసుర సంపద్ విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము. రేపు మీరు చెప్పాలి 18 పేర్లు. నాకు శ్లోకాలు చెప్పకపోయినా కనీసం 18 అధ్యాయాల పేర్లన్నా కనీసం రాగలిగితే అదొక మనకి పరమానందమే. ఈ ప్రకారంగా మరి లైన్గా చెప్పాలన్నమాట. ఈ 18 అధ్యాయాల పేర్లు కంఠస్థం చేయండి కనీసం. స్వామివారు ఎంతో మరి మన మీద ఉన్నటువంటి అనుగ్రహ భావనతో అనుగ్రహ భాషను మనకి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఆయన గారు భూమి మీదకు వచ్చి మన కోసముగా వచ్చి అవతరించి ధర్మస్థాపన చేసి జ్ఞానాన్ని మనకి అందించారు. ఆనాటి కాలంలో స్వామివారు మరి వేణుగానం చేసినట్లుగా చెబుతారు. మనకు అది ప్రాప్తం లేదు. ఆనాటి కాలంలో భక్తులు ఆలకించారు, గోవులు ఆలకించాయి, గోపికలు ఆలకించాయి. వేణుగానం వినే అవకాశం లేకపోయినా మనకు కనీసం గీతా గానం అన్న వినే అవకాశం మనకి చక్కగా ప్రాప్తించింది. అద్వైత అమృతం కురిపించేటువంటి గ్రంథం భగవద్గీత. సర్వ ఉపనిషత్తుల సారమై ఉన్నటువంటిది భగవద్గీత. అన్ని శాస్త్రాల విషయముతో నిండి ఉన్నటువంటిది భగవద్గీత. మనకి ఎన్నో ఉన్నాయి గ్రంథాలు, మహాత్ముచిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి, అసంఖ్యాకములుగా ఉన్నాయి. అనంత శాస్త్రం బహువేదితవ్యం. వేదితవ్యం తెలుసుకోవటానికి అనుకూలమైనటువంటి గ్రంథాలు అనంత శాస్త్రం అని చెప్పి అన్నారు. అల్పశ్చ కాల, మనకున్న కాలం అల్పశ్చ కాల, మహాత్ములు చెప్పేటువంటి మాట. అల్పశ్చ కాలం ఏంటండి? శతమానం భవ శతాయు, 100 ఏళ్ల కాలం పాటు మాకు జీవించే అర్హత ఉన్నది. బ్రహ్మదేవుల వారు మమ్మల్ని జీవించమని 100 ఏళ్ల కాలం పాటు ఆయువు పోసి పంపించాడు. మరి అల్పశ్య కాల అని చెప్పి అంటూ ఉన్నారని చెప్పి అనే సందేహం కలగవచ్చు. మరి 100 ఏళ్ల కాలం మనం జీవించే అవకాశం ఉన్నదా అని ఒకటి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 100 ఏళ్ల కాలం పూర్ణాయువుగా జీవించేటువంటి అవకాశం మనకున్నా కానీ దాంట్లో సగభాగం నిద్రా మాతకు, నిద్రా దేవతకు అర్పించాల్సిందే. కనుక నిద్రా దేవత సగభాగం జీవితంలో సగభాగం తీసేసుకున్నది. అదే జీవితంలో మళ్ళీ ఇద్దరు వచ్చారు. బాలత్వ వృద్ధత్వయోహో, బాల్యావస్థ ఇంద్రియ వికాసం లేక, మనో వికాసం లేక, బుద్ధి వికాసం లేక, సత్య జ్ఞానం లేక, తాత్విక విషయ అవగాహన లేక, తెలియంతనముతో ఆటపాటలతో పోయేటువంటి జీవితం. ఆటల పాటల బాల్యము గడుచును, ఆపై యవ్వన మబ్బునురా, చీటికి మాటికి చింత చేతువిక శ్రీహరినెప్పుడు తలతూరా అని అన్నాడు మహానుభావుడు. ఆటల పాటల బాల్యము గడుచును. కాబట్టి బాల్యంలో ఆటపాటలకే పోతుంది. ఆ వయసులో ఏమి గ్రహించే అవకాశం లేదు. సత్య జ్ఞానం లేదు, ఆత్మానాత్మ జ్ఞానం లేదు, ధ్యానం లేదు, జపం లేదు. ఇట్లా ఆ జీవితం అంతా కూడా మరి 16 సంవత్సరాలు, దాదాపు 12-16 వరకు ఏం తెలియదు. తెలియనితనంతోనే గడిచిపోతుంది 12 ఏళ్ల దాకా. ఇలాంటి బాల్యావస్థ లాంటి బాల్యావస్థ మన చివరిలో వచ్చి పడుతుంది మళ్ళీ వృద్ధాప్యం అనేటువంటి బాల్యుడు. ఆ వృద్ధాప్యంలో శరీర అవయవాలన్నీ కూడా తచ్చుపడతాయి, ఇంద్రియ పాఠం తగ్గిపోతుంది, ఎలాంటి విషయ అవగాహన చేసుకునే అవకాశం లేదు. ఇంద్రియ శక్తి లేక, దేహ శక్తి లేక, మనస్సు నాపలేక, ఈ ప్రకారముగా మరి వృద్ధాప్యం అనేటువంటిది కూడా అక్కడ కూడా ఏం చేసే అవకాశం లేకుండా పోతుంది. మరి ఇట్లాగా మన జీవితం చూసినట్లయితే సగభాగం నిద్రాభాగం, నిద్రా దేవత తీసేసుకున్నది. కొంత భాగం బాల్యుడు తెలియనితనంతో ఆయన తీసేసుకున్నాడు. వృద్ధాప్యంలో మరి ఏమి చేసే అవకాశం లేక, ఇంద్రియ పాఠం లేక, నడిచే శక్తి లేక, చూసే శక్తి లేక, తినే శక్తి లేక, ఏవి కార్యాలు చేసే అవకాశాలు లేక,
గాత్రం సంకుచితం గతిర్విగలిత భ్రష్టాచ దంతావలి దృష్టిర్నశ్యతి వర్ధతే బదిరత వక్త్రంచలాయతే అని అన్నాడు భర్తృహరి. గాత్రం సంకుచితం గతిర్విగలిత, దేహం అంతా కూడా సృష్టింపబడుతుంది. గతిర్విగలిత, నడుస్తూ ఉంటే నడక తడబడుతూ ఉంటుంది. దృష్టిర్నశ్యతి, ఉన్న చూపు కాస్త పోతుంది. బదిరత, చెవుడు ఏర్పడుతుంది. వక్త్రంచలాయతే, నోటిని సొంగగారుతా ఉంటుంది. ఈ ప్రకారంగా ఉన్నటువంటి ఆ వయస్సులో మనం ఏం గ్రహిస్తాము, ఏమి చేస్తాము, పద్మాసనం వేస్తామా, వీరాసనం వేస్తామా, ఇంకే ఆసనం వేసే అవకాశం ఉంటుంది? శవాసనం మాత్రం ఎప్పుడు అనుకూలంగా ఉండే ఆసనం అది, దాంట్లో పడేస్తాడు దేహాన్ని ఏవి. అందువల్ల వృద్ధాప్యం చూద్దామా అని చెప్పనంటే అది మనకు ఉపయోగపడేటువంటి వస్తువు కాదు. బాల్యం చూద్దామా అంటే బాల్యం మనకు అక్కడ అప్పటికి వికాస జ్ఞానం కలగలేదు. యవనం చూద్దామా అని చెప్పనంటే అది పరుగులు తీసేదిగా ఉన్నది, కోరికలే గుర్రాలైతే అన్నట్లుగా ఇక ఆగే విధానమే లేదు. అమ్మ నాన్న సంపాదిస్తూ ఉంటే జేబులు వేసుకోవటం, పరుగులు తీయటం. వాడు ఏం చెప్దామన్నా వినే స్థితిలో ఉండడు, వాడు జ్ఞానం అబ్బే అవకాశం లేదు. మరి ఈ ప్రకారంగా చూసినట్లయితే జీవితంలో చాలా వరకు మనకు తెలియకుండానే బాల్యం, వృద్ధాప్యం నిద్రతో పోయే విధానంగా ఉన్నది. మరి మిగిలిన జీవితం అన్నా ఏమన్నా ఆధ్యాత్మికంగా జీవిద్దామని అనుకున్నా కానీ అవకాశం లేకపోయే. కారణం ఏంటని చెప్పనంటే మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బద్నామి శుభగే సంజీవ శరధాం శతం. ఈ 3 మూలు పడేశాడు, 3 నాళ్ళ ముచ్చట అయిపోయింది. ఇక ఆ తర్వాత తట్టా బొట్ట, పిల్ల జల్ల, గొడ్డు గోద, మొత్తం సంసారం అంతా పెరిగిపోవటంతో దాన్ని లాగలేక ఏగలేక దాంతోనే చదువులని వాళ్ళకి మళ్ళా కాన్వెంట్లు అని చెప్పని, ఫీజులు అని చెప్పని, అమ్మగారికి ఆమెకి నచ్చినటువంటి వస్తువులు కొనిపెట్టడం అని చెప్పని అక్కడి నుంచి ఆడపిల్లలకి పెళ్లిళ్ళు, అల్లులకు అలకలు కొలుకులు, వాళ్ళ కార్లు గీర్లు, ట్యాక్సీలు, విమానాలు, ప్యాకెట్లు కొనిపెట్టే విధానాలు ఇంకెక్కడ సరిపోయి ఉన్న జీవితం కాస్త పోయే అల్పశ్చ కాల. అందువల్లే మహాత్ముల మాట వాడి ఉండవచ్చు. అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాల బహవశ్చ విఘ్నాః. అసలు ధ్యానం చేద్దామని చెప్పి కూర్చుంటే ఎక్కడ తినిస్తారు అంటూ నమ్మగారు అప్పటికే లెగవయ్యా సాలేకి పూటకని చెప్పి అంటుంది. ఇంకేం ధ్యానం చేస్తా. ఈ ప్రకారంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో ఉండేటువంటి విధానం కాబట్టి అనంత శాస్త్రాన్ని అధ్యయనం చేయటం అనే సామాన్యుని యొక్క విషయంలో సాధ్యమయ్యేటువంటి పని కాదు. వివేక చూడమని, మహావాక్య దర్పణం, ఉపదేశ సహస్రి, యోగ వాసిష్టము, పంచదశి, నైష్కర్మ సిద్ధి, ఇది విచార సాగరం, వృత్తి ప్రభాకరం, ఖండన ఖండగాద్యం, వృత్తి రత్నావళి, వృత్తి చంద్రోదయము. మరి ఎన్ని చూసినట్లయితే పెద్ద పెద్ద గ్రంథాలు తలకాయ గోడకేసి బాదుకున్నా కానీ అర్థం కానటువంటి అంశాలు దాంట్లో ఉంటాయి. ఒక విచార సాగరం మాత్రం కొంచెం నిశ్చలదాస పండితుల వారు ఇచ్చిన విచార సాగరం కొంత లెక్క వరకు సరళంగా పోయే అవకాశం ఉంటుంది. ఇక వృత్తి రత్నావళి, వృత్తి ప్రభాకరం ఒకటి ఇచ్చాడు మళ్ళీ ఆయన గారే. ఈ వృత్తి ప్రభాకరం దాంట్లో వృత్తుల విధానం ఉంటుంది. ప్రత్యక్ష ప్రమ, అనుమితి ప్రమ, శాబ్ది ప్రమ, అర్ధాపత్తి ప్రమ, అనుపలబ్ధి ప్రమ, ఇట్లా ప్రమల యొక్క సంబంధమైనటువంటి వృత్తి ప్రభాకరం. అది అర్థమే కాదు మనకి. ఈ ఖండన ఖండగాద్యము, చిత్సుఖి, అద్వైత సిద్ధి, ఇవన్నీ కూడా చాలా లోతుగా పోయే అంశాలు. బాగా అవకాశం కలిగి, వైరాగ్యం కలిగి, జిజ్ఞాస కలిగి, ఏకాంతముగా ఆశ్రమంలో చేరిపోయి స్వామి దగ్గర కూర్చుంటే ఏ జంజాటము, ఏ వెనకాల పీకులాట, ఏ పలకరించే వాళ్ళు మనకు ఉండకూడదేక, వెనకాల పిలుపులు గిలుపులు ఏ ఉండకూడదేక. గురుదేవుడు మనమే అంతే. ఇక గురుసేవ, పాదసేవ చేసుకుంటూ స్వామి ఎప్పుడు చెబితే అప్పుడల్లా మనం దానికి ఆలకించే విధానంగా కూర్చోగలిగితే అప్పుడు నీకు ఎన్ని బుర్రకెక్కే అవకాశం ఉంటుంది. ఈ విచార సాగరం కానీ, వృత్తి ప్రభాకరం కానీ, అద్వైత సిద్ధి కానీ, కొంచెం లోతుగా పోయే అంశాలన్నీ కూడా
మనసు ప్రశాంతంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, ఎలాంటి జంజాటం లేకుండా ఉండాలి. అలాంటి మహద్భాగ్యం కలిగి ఉన్నటువంటి వారు ఆ మార్గంలో పోయే అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ సంసార సాగరంలో మునకేసి ఉన్నటువంటి ఒక జీవులు ఉదయం లేస్తే సాయంత్రం పడుకోబోయేదాకా అనేక పనులు, అనేక బాధ్యతలు, అనేక కార్యక్రమాలు, అనేకటువంటి అవకాశాలు ఇవన్నీ ఉన్నటువంటి విధానములో మరి వీళ్ళు ఎంతవరకు ఇవన్నీ అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది, చదివే అవకాశం ఉంటుంది, మనసు పెట్టే అవకాశం ఉంటుంది, ఉండదు. కాబట్టి అది గమనించి భగవానుడు మరి సమస్త శాస్త్రములలో ఉన్నటువంటి విషయమంతా ఆయన గారు మన యందున్నటువంటి అనుగ్రహముతో మనకిచ్చినటువంటి గ్రంథం. అందుచేత మిగతా గ్రంథాలన్నిటిని మనం చదివే ఓపిక లేకపోయినా, చదవలేకపోయినా కానీ ఒక భగవద్గీత చేతితో పట్టుకుని అధ్యయనం చేయగలిగితే మన జీవితం పావనమయ్యే అవకాశం ఉంటుంది. గాంధీ మహాత్ముడు అన్ని కార్యాలలో ఉన్నప్పటికీ కూడా, సత్యాగ్రహాలలో ఉన్న, రాజకీయ వ్యవహారాలలో ఉన్నప్పటికీ కూడా మరి భగవద్గీతను చేతితో పట్టుకుని రోజు ఒక శ్లోకం చొప్పున కంఠస్థం చేసుకుంటూ పోయాడట గాంధీ మహాత్ముడు. కాబట్టి ఆయన పోరాటానికి బలం భగవద్గీత. ఎక్కడెక్కడ ఆయన మనసుకి తాపం కలిగిందో, మనసుకు బాధ కలిగిందో, సంకట పరిస్థితి ఏర్పడ్డాయో అలాంటి సందర్భంలో కూడా భగవద్గీత ఆయన్ని ఆదరించింది, ఓదార్చింది, ధైర్యాన్ని బోధించింది. క్లైభ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. వివేకానంద స్వామి వారికి ఇది మహామంత్రం. ఆయన ఎక్కువగా ఈ శ్లోకాన్ని ఉటంకిస్తూ ఉంటాడు. కాబట్టి లోకం ఉన్నటువంటి వాళ్ళు ఉక్కు నరములు, ఇనప కండరాలు కలిగి ఉన్నటువంటి వారు నాకు లభ్యమైనట్లయితే ఈ దేశాన్ని మొత్తం మార్చేస్తా అని చెప్పి అంటాడు ఆయన గారు. ప్రధానంగా చెప్పేటువంటి మాట ఆయన గారు ఈ శ్లోకం తీసుకుంటాడు. క్లైభ్యం ఆస్మగమః పార్థ. క్లైభ్యం నపుంసకుడు మాక, అధైర్యం పొందమాక, ధైర్యంగా పోరాడు అనేటువంటి మంచి ధైర్యాన్ని ఇచ్చేటువంటి శ్లోకం. మన జీవితంలో ఎన్నో సందర్భాలలో మనకి ధైర్యం కోల్పోతూ ఉంటాం, సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి, దుఃఖాలు వచ్చి పడుతూ ఉంటాయి, బాధలు వచ్చి పీడిస్తూ ఉంటాయి, సతాయిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో వ్యక్తి బెంబేలెత్తిపోతూ ఉంటాడు, నిరసించిపోతూ ఉంటాడు, అధైర్యానికి గురవుతూ ఉంటాడు. అనేక మరి బలహీనతలకు గురై మనిషి బాధపడే పరిస్థితి ఉంటుంది. అలాగా ఉన్నటువంటి వారికి మంచి టానిక్ లాంటిది మరి ఇలాంటి శ్లోకాలు భగవద్గీతలో ఉన్నాయి. అవన్నీ కూడా మన మనస్సులో రావాలి. ఒక్కొక్క శ్లోకం దేవత భగవంతుని ద్వారా ఈ లోకానికి ఇచ్చినటువంటి ఆ దేవతా మూర్తులు, సమస్త దేవతలందరినీ కూడా ఈ శ్లోకాల రూపంగా మనకి భగవద్గీతలు నిక్షిప్తం చేసి స్వామివారి ఇచ్చిన విధానం. కాబట్టి మన దగ్గర ఆ టానిక్ ఉన్నట్లయితే, భగవద్గీత అనే శ్లోకాలు కంఠస్థం మనసులో చేరి ఉన్నట్లయితే మనం జీవితాన్ని ధైర్యంగా జీవించవచ్చు. ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా ధైర్యం ఎదుర్కొని ముందుకు పయనించే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత మరి చూసినట్లయితే అనంత శాస్త్రం ఉన్నప్పటికీ కూడా, అన్నింటినీ అధ్యయనం చేసే అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఒక భగవద్గీతను మనం గనక పట్టుగా గట్టిగా దాన్ని మనం సాధించాలి. కంఠస్థం చేయండి అయ్యా. భగవద్గీత శ్రీమన్నారాయణుని శ్రీముఖము నుంచి వెలువడ్డటువంటి మంత్ర భాగాలు కదా. సామాన్య మానవులు ఇచ్చినటువంటి మాటలే మనం మనసులో పెట్టుకుంటాం. ఎవరైనా పొరపాటున తిట్టాడు అని చెప్పానంటే మర్చిపోతాం. ఆ జీవితంలో 10 మందికి బోధిస్తాం, ఫలానా వ్యక్తి అయ్యా నన్ను ఈ విధంగా తిట్టాడు అనే విషయాన్ని ఎవరు కనబడితే వాళ్ళకల్లా కూడా ఆ మాట చెబుతూ ఉంటాయి. ఆ వ్యక్తి కనబడల్లప్పుడు ఆయన మీద కోపంతో చూస్తూ ఉంటాం. కాబట్టి మనస్సులో మనం పెట్టుకునేటువంటివి చాలా వరకు ఏంటంటే అనవసరమైనటువంటివి, నిస్సారమైనటువంటివి, నిరుపయోగమైనటువంటివి, మనసును బాధ పెట్టేటువంటివి, మనసును మదించేటువంటివి, జీవితాన్ని అల్లకల్లోలం చేసేటువంటివి, శోభను కలగజేసేటువంటివి, అశాంతిని పుట్టింపజేసేటువంటి ఇలాంటివి మాత్రం జీవితంలో మనం భద్రంగా దాచిపెట్టుకుంటాం. ఏమో భగవద్గీత శ్లోకం అన్నా నీకు వచ్చా అని చెప్పానంటే నాకు అవి రావండి అని చెప్పి అంటాడు. మరి ఏమొచ్చు? లోకంలో ఉన్నాయన్నీ మొత్తం నాకు వచ్చి కావాలండి.
లోకవార్తలకు మరగి కర్ణముల మీ కథలు విననేరను ఏకరని భవజల నిధి తుదముట్టని దుదును నారాయణ అని చెప్పాల నారాయణ శతకంలో. లోకవార్తలకు మరగి మనం ఈ విధముగా ఈ లోకములో ఉన్నటువంటివి వాడెట్లా అన్నాడు, వీడెట్లా అన్నాడు, అదేమిటో ఇదేమిటో ఇవన్నిటిని మొత్తం పోగేసుకుని చిమ్ముకుని ఊడ్చుకుని చాట్లతో మనస్సులో పోసుకుంటాం. తిరిగి మరలా వాటిని మననం చేసుకో అది పెద్ద బ్రహ్మసూత్రాలలాగా లేదా ప్రబంధ గ్రంథాలలాగా వేద పఠనం లాగా ఆశ్రమాలలో బ్రహ్మచారులు వటులుండి గురువు గారు బోధించే వేదాన్ని బాగా వినివాడు చెట్టు కింద కూర్చొని మననం చేసుకుంటూ ఉంటాడు. అదన్న సద్వినియోగం జీవితానికి. అట్లాగా మనం ఏం చేస్తున్నాం అని చెప్పానంటే ఎక్కడెక్కడ ఎన్నో మొత్తం పట్టుకురావటం, ఇంకా పైగా అడిగి చెప్పించుకుంటాం. ఏమయ్యా వాడేమన్నాడు అసలు చెప్పు, నాకు నన్ను గురించి ఏమన్నాడు అసలు అని ఈ ప్రకారం తరచి వాడిని బాగా పీడించి అవన్నీ చెప్పించుకోవటం, తలకాయలో పోసుకోవటం. నన్ను ఇట్లా అంటాడా, వాడి సంగతి చూస్తాడు, నా చేతికి చిక్కబోతాడా, ఎప్పటికైనా చిక్కబోతాడా అని ఎక్కడి నుంచి మళ్ళీ దాన్ని మననం చేసుకోవటం మనసు లోపల. ఈ విధంగా మనం మనసుని పాడు చేసుకుంటూ ఉన్నాము, జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం. చాలా మంది ఈ విధంగా మనస్సు అంతా కూడా ఖరాబ్ అయిపోతా ఉన్నది. నిరంతరంగా క్రోధావేశముతో, మోహావేశముతో, అసూయతో, కక్షలతో, ప్రతీకారాలతో, వైరాలతో సాగిపోయేటువంటి విధానముగా మరి చూసినట్లయితే మానవునికి ఇవన్నీ కూడా మనం చాలా తప్పు చేస్తున్నటువంటి మన జీవితంలో చాలా తప్పు చేస్తూ ఉన్నాం ఈ ప్రకారం. అది మనం గమనించుకోకపోవడం కారణం ఏమిటి? మనం జీవితాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఆ జీవితం ఒక ఆటలాగా, వినోదంలాగా తీసుకోవటం కారణముగా మనం జీవితంలో ఉన్న గొప్పతనము, జీవితం ద్వారా పొందబడే పరమార్థము, అలాంటి గొప్ప ఇలువలతో ఉన్నటువంటి అంశాలపై మనం మనస్సు పెట్టకపోవటం కారణముగా మనం చాలా వరకు జీవితాన్ని నష్టపోతూ ఉన్నాము. పోయాక ఏం చేస్తాం చెప్పండి. అందువల్ల కనీసం భగవద్గీత అనేది మనకు వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు మనకి అనేక అంశాలు బోధిస్తూ ఉంటుంది. మంచి స్నేహితుల్లాగా స్వామివారు పక్కన ఉంటారు. అయ్యా ఈ మార్గంలో పోతూ ఉన్నావు, తప్పు పోమాక, ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నావు, ఈ మాటలు మాట్లాడమాక అనేటువంటి విధానముగా మనకు ప్రతి శ్లోకం బోధిస్తుంది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్తు స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తపవుచ్యతే. ఎట్లా మాట్లాడాలో చెబుతున్న విధానం. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం అహింసాచ. ఇట్లా దేహ సంబంధమైనటువంటి తపస్సు విధానముగా అనేక శ్లోకాలు మన ముందుకు వచ్చి నించుని మనకు ఒక చక్కటి మార్గాన్ని చూపేటువంటి జ్ఞాన దీపములు భగవద్గీత. అందుచేత మనం జీవితంలో చక్కగా శ్రద్ధ వహించి జనాత్మ సంబంధమై ఉన్నటువంటి విషయాలు, సాంసారిక సంబంధమై ఉన్న విషయాలు, ఈ రాజకీయ సంబంధమై ఉన్న విషయాలు, ఈ ఆలోకము, ఈ లోకము, ఆ దేశము, ఈ దేశాలు, ఎక్కడెక్కడయో మొత్తం వాటి మీద పడి జీవితం అంతా మనం పాడు చేసుకుంటున్నామే తప్ప జీవితంలో ఏమన్నా మహాత్ముడు, భగవానుడు, శ్రీమన్నారాయణుడు ఇచ్చినటువంటి భగవద్గీత మీద మనస్సు ఏమన్నా కలుగుతూ ఉన్నదా? ఒక్క శ్లోకమైన జీవితంలో మన కంఠస్థం అయిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? రోజు శ్రద్ధ పట్టండి. ఉదయం లేవగానే స్నానం చేశారా, కాసేపు ధ్యానం చేశారా, ఒక్క అధ్యాయం పారాయణం చేయండి. ఒక అధ్యాయం పారాయణం చేసి ఒక్క శ్లోకాన్ని ఆ పూట కంఠస్థం చేయటము, ఆ శ్లోక సంబంధ అర్థాన్ని అవగాహన చేసుకోవడం, నియమం పెట్టుకోవాలి. చెప్పారు మహాత్ములు, నశ్రేయో నియమం వినా అని చెప్పి అన్నారు. నియమం లేకపోతే శ్రేయస్సును పొందే అవకాశం లేదు. ఉదయం లెగవగానే స్నానం చేయగానే చక్కగా కూర్చొని కాసేపు ధ్యానం చేసి భగవద్గీత ఒక అధ్యాయం తప్పులు లేకుండా చక్కగా పారాయణం చేసి ఒక్క శ్లోకం మరి అర్థం మననం చేసుకొని
దాన్ని ఆ పూట అంతా కూడా దాంట్లో ఉన్న భావన మననం చేసుకుంటూ ఉన్నట్లయితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా, సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా దాన్ని నిలబెట్టి మనస్సుని ఉద్వేగాలకు గురి కాకుండా, ఆవేశాలకు గురి కాకుండా, అశాంతికి గురి కాకుండా, బాధలకు గురి కాకుండా, ఇదే మన జీవితంలో ఉన్న ఏమని చెప్పండి. ఉదయం లేచామనుకో పడుకోబోయేదాకా ఉన్నటువంటి సన్నివేశాలు ఏమిటి? ఏదో సందర్భంలో ఆవేశము, ఉద్వేగము, క్రోధము, మాటల్లో తీవ్రత, ఉద్వేగంగా మాట్లాడటము, ఆవేశానికి గురి కావటము, అశాంతికి గురి కావటము, మానసిక ఒత్తిళ్లు గురి కావటం, దీంతోనే జీవితం గడిచిపోతా ఉన్నది. కారణం ఏంటని చెప్పనంటే మనం ఈ ఆధ్యాత్మికమును మనస్సు లోపలికి ప్రవేశింప చేయలే. కాబట్టి వ్యక్తిత్వమును కాపాడేటువంటిది, జీవితాన్ని కాపాడేటువంటిది ఆధ్యాత్మికం అని చెప్పనంటే అది జీవితం. ఆధ్యాత్మికం అంటే జీవితం. అదేదో మంద కాదు ఆధ్యాత్మికం, ఇప్పుడు కాదు ఆధ్యాత్మికం. ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత, కాలు చేయి పడిపోయిన తర్వాత, చూపు తగ్గిపోయిన తర్వాత, వినికిడి తగ్గిపోయిన తర్వాత అప్పుడు వినాలిరా భగవద్గీత అంటే ఏమిటో. అప్పుడు ఏమిటంటే ఇంకా కాళ్ళు పోయి, చేతులు పోయి, చెవులు పోయి, కళ్ళు పోయిన తర్వాత ఇంకా వినేదే ఉంది, ఇంకా మొత్తం పోయినట్లు అప్పటికి. ఇట్లాగా మనం కొన్ని విధానాలు ఆధ్యాత్మికం మీద కొన్ని అభిప్రాయాలను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఈ వయసులో ఆధ్యాత్మికం అంటే నీకు ఇంకెంత వయసు ఉన్నది? ఎప్పుడు మాలాగా వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత, అన్ని ఉడికిపోయిన తర్వాత పెళ్ళయ్యి పిల్లలు పుట్టి, వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళయ్యి, వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టి, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యి, వాళ్ళకి పిల్లలు పుట్టి, ఇట్లా 3 తరాలు చూసిన తర్వాత అప్పుడు నువ్వు ఆధ్యాత్మికం కావాలని చెప్పని ఇలాంటి చాదస్తం సంబంధ భావాలు మనిషిలో ప్రవేశించి ఉన్నాయి. చాదస్తము అంటే అర్థం ఏంటి? సామాన్యంగా లోకంలో అందరికీ 2 హస్తాలు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి కదా, 2 హస్తాలు అన్నమాట. అరటి 2 హస్తాలుగా ఉన్నాయి. కానీ 3వ హస్తం ఏమిటంటే చాదస్తం. 3వ హస్తం అది. ఈ ప్రకారంగా మనము జీవితంలో ఎంత నష్టపోతూ ఉన్నామో స్వయంగా పరమాత్మ గీతలో అన్నాడు, విద్ధి నష్టాన్ అచేత సహా. బుద్ధి లేకపోయిందా? విద్ధి తెలుసుకొనుము, నష్ట పొందిన వాడికి తెలుసుకోమని చెప్పి అంటూ ఉన్నాడు. అచేత సహా అంటే సత్యాసత్య జ్ఞానం లేకపోవటం వల్ల, మహాత్ముల ప్రబోధాలను మనం అధ్యయనం చేయకపోవటం చేత, భగవద్గీతను కనీసం భగవద్గీతనైనా కానీ జీవితంలో అధ్యయనం చేయకపోవటం కారణముగా విద్ధి తెలుసుకొనుము, నష్టమును పొందిన వాడివిగా తెలుసుకొనుము. ఎన్ని మాటలండి భగవద్గీతలో అనుక్షణం అడుగడుగున అనేక సందేశాత్మకమైనటువంటి భావాలు మన ముందు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనం మన సమయాన్ని ఎప్పుడెప్పుడు మీకు దానికోసంగా పని కట్టుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు. నీకు మధ్యలో ఎన్నో సమయాలు నీకు ఖాళీలో ఉన్నాయి. ఏవి? షాపులో ఉన్నావు, లేదా ఆఫీసులో ఉన్నావు, లేదా వ్యాపారంలో ఉన్నావు, వేరే చోట్ల ఉన్నావు. కాబట్టి చిన్న చిన్న గీతలు ఉన్నాయి, భగవద్గీతలు మహాత్ములు అందించారు. జేబులో ప్యాకెట్ గీతలుగా జేబులో పెట్టుకోవచ్చు అన్నమాట. పక్క జేబులో పెట్టుకోండి కావాలని చెప్పనంటే. ఎప్పుడు మీకు అవకాశం ఉంటుందో తీయండి పుస్తకాన్ని, ఒక అధ్యాయం తీయండి, ఒక శ్లోకం చదువు, మంచిది కదా. ఈ మనిషి ఏంటంటే ఈ ఊసిపోక ఇలాంటి దగ్గర పెట్టుకోడు, ఊసిపోదు. కాబట్టి ఎవరెవరైనా పిలుస్తాడు, సుబ్బారావు ఇట్రా అని చెప్పని అంటాడు. ఆదరాబాద్ పోతూ ఉంటాడు. ఏమిటో అబ్బా అని చెప్పి ఉద్దేశంతో వస్తాడు. నీకు ఈ విషయం తెలుసా అని చెప్పని అంటాడు. నాకు తెలియదే అని చెప్పని అంటాడు. తెలియదా? అయితే కూర్చో అని చెప్పని అంటాడు. అయిపోయింది. ఇక ఈ 2 గంటల సేపు కూర్చోబెట్టి వాడిని వాయించి అయినా ఇది పని మీద పోతున్నావు కదరా ఓ అని చెప్పని అంటాడు. ఎందుకు పిలవాలా? ఎందుకు కూర్చోబెట్టాలా? ఎందుకు వాడిని వాయించాలా? ఎందుకు ఆ సమయం పాడు చేసుకోవాలి చెప్పండి. చక్కగా మీ జేబులో గీత ఉన్నట్లయితే ఆ గీత తీసావా, చదువుకున్నావా, అధ్యాయం చదువుకున్నావా, మంచిగా ఎంత మనసు బాగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి యొక్క నానా ఈ మాటలలో ఏమవుతాయి అని చెప్పనంటే మనం నోరు జారుతాం. ఇద్దరు సంభాషణలు జరుగుతూ ఉన్నప్పుడు మన నోటెముటే వచ్చే పదాలు ఏమవుతాయి అంటే తెలియకుండానే ఎవరి గురించో మాట్లాడేస్తాం. ఫలానా వ్యక్తి తెలుసా నీకు, వాడు ఈ పని చేశాడంట కదా, దుర్మార్గుడు వాడు, ఈ ప్రకారంగా అనేక పదాలు వాడేస్తాం అన్నమాట.
ఎందులో సమయం గడవాలి అక్కడ, దానికోసం పదాలు వాడేస్తాడు. తీర అయిన తర్వాత అరే పొరపాటును చెప్పేశానే అని చెప్పిన బాధపడి ఏమిరో ఈ విధంగా చెప్పేశాను, నూరు జరాను, వాడితో అంటావేమో జాగ్రత్త అంటాడు మా పైగా. మళ్ళా నువ్వెందుకు చెప్పాలా వాళ్ళ గురించి, ఎందుకు భయంకి గురై మళ్ళా వానికి చెప్తావేమో జాగ్రత్త, ప్రమాదం వస్తుంది అనే విధానంగా ఇట్లాగా మనం జీవితంలో చాలా అనవసరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాము, అకారణ పనులు చేస్తూ ఉన్నాం, అవసరం లేని పనులు చేస్తూ ఉన్నాం, కాలాన్ని మనం చాలా వృధా చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మహాత్ములు చెప్పేది ఏమిటని చెప్పానంటే, అయ్యే బాగా ధ్యానం చేసుకో, చక్కగా సద్గ్రంథం తీసుకో, జేబులో పెట్టుకో భగవద్గీతని, శ్లోకాలు బాగా కంఠస్థం చేసేసి. అది ఎవరైతే జీవితంలో కాల ఇలువ తెలుసుకుంటాడో అతడు ప్రతి అనుక్షణం కూడా ఆధ్యాత్మిక విధానములో వాడుకుంటాడు. అట్లా వాడుకోవటం కారణంగానే లోకంలో వాళ్ళు పూజనీయులుగా, మహాత్ములుగా, బ్రహ్మవేత్తలుగా, యోగులుగా, తత్వవేత్తలుగా, విద్వరేణ్యులుగా, విదుషీమనులుగా మనకి ఈనాడు వాళ్ళు దర్శనమిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు కాలాన్ని ఇలువగా చూశారు, కాలమును ఇలువగా చూశారు. మనం ఏమంటాం, ఏమబ్బా పొద్దుపోవటం లేదు అంటాడు. పొద్దు పోవాలి, ఇంకా పొద్దు గోకలేదే అంటాడు, ఇంకా తెల్లారలేదే అంటాడు. ఏమిటి అర్థం? ఇంకా చావు రాలేదే అని చెప్పి అర్థం. కాలం పోతే ఏమవుతుంది, సాగు చివరికి వచ్చేది. కనుక ఈ ప్రకారంగా మనం సమయాన్ని ఎంత వృధా చేసుకోబోతూ ఉన్నాము. ఒక 1000 రూపాయలు వృధా అయ్యిందని చెప్పి అనుకోండి, ఇక అది వారం రోజుల పాటు ఇంట్లో సతాయిస్తూ ఉంటాడు. 1000 రూపాయలు వృధా చేశారే అని చెప్పేసిన విధానముగా ఇంట్లో అందరినీ కూడా అరుస్తూ ఉంటాడు, మందలిస్తూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు, ఆవేశానికి గురవుతూ ఉంటాడు. దేనికి? 1000 రూపాయలు వృధాగా పోయింది ఎట్లాగో. 1000 రూపాయలకు ఉన్నటువంటి విలువ మనకి కాలం యొక్క విలువ తెలియకుండా గడిపేసుకుంటున్నాము అని చెప్పనంటే మరి దాన్ని గమనించాలి. ఏ వస్తువుకి మనం విలువ ఇవ్వాలో వాడి విలువ ఇవ్వటం లేదు. విలువ లేని నిస్సారమై ఉన్నటువంటి, బంధహేతువై ఉన్నటువంటి, దుఃఖభూయిష్టమై ఉన్నటువంటి, వేదనాత్మకమై ఉన్నటువంటి, మానసిక ఒత్తిళ్లు గురి చేసేటువంటి, జీవితాన్ని పాడు చేసేటువంటి, మనసును పాడు చేసేటువంటి, జన్మ పరంపరల్లో పడవేసేటువంటి, నరకాన్ని తీసుకుపోయేటువంటి ఇలాంటి వాటికి మనం జీవితంలో అవకాశాన్ని ఇస్తూ ఉన్నాం, వాటికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం, వాటికి సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నాం. త్రివిధం నరకసేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తదా లోభః తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. ఎంత మంచి మాట ఇది. ఇలాంటివన్నీ కూడా మనకు ఎప్పటికప్పుడు చక్కటి సందేశాన్ని ఇచ్చేటువంటి అంశములతో చేరి ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో పాదసాగరంలో శేషశాయి మీద పవలించి మెత్తగా ఉంటే, నా పొడుగు ఎయిర్ కండిషన్ గా స్వామి గారిది పాలసాగరం అంటే ఏంటి? ఎయిర్ కండిషన్ బ్రహ్మాండంగా మామగారు ఇల్లు అక్కడ స్వామి గారు నివాసంగా చేసుకున్నాడు. అమ్మగారు కూడా సగ పాదాలు ఒత్తుతూ ఆనందంగా గడుపుకునే విధానం కదా. ఆయన ఎందువల్ల వైకుంఠం విడిచిపెట్టు భూలోకం ఎందుకు రావాలి, ఈ విధంగా జన్మించడం ఏంటి, ఎందుకు చేశాడు? మన కోసం చేశాడు, ధర్మ సంస్థాపన కోసం చేశాడు, లోకాన్ని ఉద్ధరింపజేయడానికి చక్కటి గీతా జ్ఞానాన్ని మనకు చక్కగా ఆయన అందించాడు. దాని విలువను గమనించి జీవితంలో మనం అధ్యయనం చేయగలిగితే మన జీవితం పావనమయ్యేటువంటి అవకాశం పుష్కలంగా సంపూర్ణంగా ఉన్నది. భగవంతుడు అవకాశం ఇచ్చాడు మానవునికి. దుర్లభం త్రయం ఏతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. వివేక చూడమని శంకరాచార్యుల వారు దుర్లభం అయా మానవ జన్మ దుర్లభం అనేటువంటి మాట ఆయన వాడుతూ ఉన్నాడు. మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ అని చెప్పి అంటూ ఉన్నాం. మనం అనుకుంటూ ఉంటాం, పోతే పోయిందిలే మళ్ళీ పడతాం కదా అప్పుడు చూసుకుంటా అని చెప్పి అంటూ ఉంటారు. ఏం పడతా అప్పుడు మళ్ళీ నువ్వు పోయి, ఒకవేళ మానవ దేహమే వస్తే పర్వాలేదు, కూర్మావతారమో, కుకుటావతారమో, గార్ధావతారమో, అస్థి అవతారమో, ఏ అవతారం వస్తే ఏం చేస్తే అప్పుడు ఇంకా నువ్వు ఇంకా వచ్చిన అవకాశం కాలు దన్నుకొని ఏదో రాబోయే చెప్తారు కదా, చేతిలో ఉన్న గిన్నెలో ఉన్న పాలు పారబోసుకొని ఏదో ఎదురు చూసినట్లుగా
వచ్చిన అవకాశాన్ని దూరం చేసుకుని ఆ తర్వాత తిలపించే విధానంగా మానవుడు చేసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకునే అంశము భగవద్గీతలో అడుగు పెట్టబోతూ ఉన్నాం, గీతలో ప్రవేశింపబోతూ ఉన్నాం. అందుచేత మనం ఈ గీత సందేశాన్ని అధ్యయనం చేసే విధానంలోనే రోజువారీగా మీరు భగవద్గీత ముందు పెట్టుకోండి. స్వరాజ్య గీత పెట్టుకుంటారు, లేదా గీత మకరందం పెట్టుకుంటారు, మలయాళ స్వాముల వారి గీత పెట్టుకుంటారు, ఇస్కాన్ వాళ్ళు ప్రింట్ చేసిన భగవద్గీత పెట్టుకుంటారు. మీకు సరళంగా ఉండే విధానాలు కావాలంటే ఆ గీతల్లో పోవాలి. కొంచెం దట్టముగా కొంచెం ఎక్కువగా పరమార్థాలతో సాగే విధానం కావాలని చెప్పనంటే స్వరాజ్య భగవద్గీతను పెట్టుకోవాల్సిన విధానం ఉంటుంది. స్వరాజ్య భగవద్గీత అంటే కొంచెం బాగా అది ఆ మనసు పెట్టి చదివితేనే అర్థమయ్యే విధానం ఉంటుంది. మిగతావన్నీ కూడా కొంచెం సరళంగా ఆ తాత్పర్యములు పోయే విధానం మిగతా గీతలలో ఉండే విధానం. ఏదో గీత మన గీత చెరపడానికి ఆ గీత పట్టుకోవాలి. నుదుటి గీత పోవాలని చెప్పనంటే భగవద్గీత అనేటువంటి దాన్ని మనం పట్టుకోవలసి ఉంటుంది. అందుచేత వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృత వర్షిణి. అమృతం, భగవద్గీత అమృతం. దాన్ని తాగితే అర్థం అవుతుంది అమృతము ఎలాంటిదో అందుచేత దాన్ని సేవించాలి. ముఖ్యంగా భగవద్గీతను సేవించాలి. గీతా శ్లోకాలను బాగా కంఠస్థం చేయాలి. మనస్సంతా కూడా గీత అయిపోవాలి. కంఠస్థం చేయటం అంటే మనస్సు అనేటువంటిది మనకి భగవద్గీత అయిపోవాలి. మన ఎవరో చూస్తే ఒక పసిబిడ్డ ఒక గీతా శ్లోకం పదం చెప్పగానే వాడు చెప్పేస్తున్నాడు, ఫలానా అధ్యాయం ఫలానా ఎన్నో నెంబర్ అని చెప్పని ఆ చిన్న బిడ్డ అండి ఆ అబ్బాయి, వాడు చెప్పేస్తున్నాడు. వాడు మరి ఎట్లా కంఠస్థం చేశాడు, ఎప్పుడు కంఠస్థం చేశాడు, వాడు పుట్టింది ఎప్పుడు అర్థం కావడం, చిన్న వయసు అనేది. అందువల్ల సాధనంబున పనులు సమకూరు ధరలోన ఏమి. అందుచేత మనకేంటంటే ఈ సాధన అనేటువంటిది పెట్టుకోలేదు. కారణం ఏంటంటే దాని యందు ఒక పవిత్ర భావం, దాని యందు ఒక గొప్ప భావం లేకపోవడమే. మనం ఏటి పట్ల గొప్ప భావన పెట్టుకుంటామో దాని పట్ల శ్రమించే విధానం చేస్తాం. ఒక రాజకీయ పదవి కోసంగా చూడండి ఎంత హీనస్థితికి పోతాడో. ఇంటింటికి పోతాడు, బతిమలాడతాడు, దండం పెడతాడు, పానసారం పెడతాడు, సాష్టాంగ నమస్కారం చేస్తాడు. దేనికోసం? వాళ్ళు వేసే ఓటు. ఇంటింటికి పోతాడు, నమస్కారం చేస్తాడు, దండం పెడతాడు, సాష్టాంగ నమస్కారం చేస్తాడు. మీకు నేను సేవలు చేస్తాను, మీకు ఎలాంటి మీ శ్రమ లేదు, మీకు ఇంట్లో వండి పెట్టే వాళ్ళని ఏర్పాటు చేస్తాను, బట్టలు ఉతికే వాళ్ళని ఏర్పాటు చేస్తాను మీకు. ఈ ప్రకారం ఎన్ని మాటలు చెబుతాడో, ఎన్ని దండాలు పెడతాడో, ఏది ఆ పదవి కోసం. వానికి ఆ పదవి అంటే ఇలువ. నిజంగా వాడికి ఉన్నంత మక్కువ, వాడికి ఉన్నంత జిజ్ఞాస మనకు ఈ భగవద్గీత పట్ల ఉంటే ఎప్పుడో వచ్చి ఉండేది. ఏది? ఆ రాజకీయ నాయకుడు ఓటు కోసంగా పోయి ఇంటింటికి పానాసారం పడి, దండాలు పెట్టి, దస్తాలు పెట్టి, బతిమలాడి, గడ్డం పట్టుకుని చేసినంత మక్కువ దాంట్లో ఒక్క 10% మనకుంటే చాలు, మనం భగవద్గీత ఆధారంలో తరించిపోతాం. ఏవి కాబట్టి వాళ్లకు ఆ పక్షంలో ఉంది వాడికి. మనం ఆ పని చేస్తాం చెప్పండి? మనం ఎట్టి పరిస్థితుల్లో, నేనైతే ఎట్టి పరిస్థితుల్లో పోయే విధానమే కాదు. కానీ ఆ విధానం వాడికి వచ్చింది అట్లాగనమాట. దాని మీద వాడికి మక్కువ పెరిగింది. అదంటే గొప్పతనంగా చూసుకుంటున్నాడు, దానికోసంగా పరితపిస్తాడు, ఏమైనా చేస్తాడు ఇంకా. చూడండి, ఒక విధానంలో అతడు ఒక మనసును పెట్టాడు అని చెప్పనంటే దానికోసంగా వాడు పడే పాటలు అంత ఇంత కాదు. అవి అనాత్మ వైపు, రాజకీయం వైపు, వ్యాపారం వైపు, ఇతర రంగాల వైపు మనిషి అంతగా చొచ్చుకుపోయి వాటి ఎందుకు మక్కువ భావన పెంచుకుంటూ పోయే విధానం వాళ్లకు ఆ మార్గాలలో అపేక్ష ఉంది కాబట్టి చేసుకుపోతూ ఉన్నాడు. అట్టి అపేక్షలో కొంత అపేక్ష మనకి ఆధ్యాత్మికం, మనం దీంట్లో తిరిగి ఉన్నాం కాబట్టి ఆధ్యాత్మికం ఇష్టపడే వాళ్ళంగా ఉన్నాం, తత్వం ఇష్టపడే వాళ్ళంగా ఉన్నాం, ధ్యానం ఇష్టపడే వాళ్ళంగా ఉన్నాం, మోక్షాన్ని కోరుకునే వాళ్ళంగా ఉన్నాం. కాబట్టి అంతటి మక్కువ మనకి ఆధ్యాత్మికం పట్ల ఏ కొంచెం ఉన్నా కూడా మనం సాధన చేసి దాంట్లో ఉత్తీర్ణులయ్యే అవకాశం ముఖ్యంగా ఉంటుంది. కనుక ఆ భక్తి రావాలి.
ఆ జిజ్ఞాస రావాలి, ఆ ముముక్షత్వం రావాలి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పాల బ్రహ్మసూత్రం. ఎవరికయ్యా బ్రహ్మసూత్రాలు? బ్రహ్మజ్ఞానం ఎవరికని చెప్పానంటే అథ అన్నాడు. అథ అంటే పెమ్మట. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పని అంటాడు. ఆ జిజ్ఞాస రావాలి, ఆ ముముక్షత్వం రావాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ, ఆ శ్రద్ధ ఉండాలి. నిజంగా మనకు మరి చూసినట్లయితే ఆ ఉత్సుకత, దాని పట్ల ఒక తీక్షణత అనేటువంటివి కనుక రాగలిగితే మనిషి ఉన్నదే అచర కాలంలో తరించే అవకాశం లాంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఏంటంటే మనిషికి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో పయనించేటువంటి వారికి ఏంటంటే మనం ఈ దేవతలని మనలో ఆహ్వానింపజేసుకోవాలి. చెప్తారు కదా, సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసుర రాజతనయు నందు నిలచి పాశిసనవు అని చెప్పిన భాగవతంలో ఒక మాట చెప్పే విషయం ఉన్నదక. అట్లాగా మనలో కూడా ఈ జ్ఞానం రావాలంటే, ఈ ధ్యానం రావాలంటే, ఏవైనా సాధించాలని చెప్పి అన్నట్లయితే మనం కూడా ఈ దేవతలని ఆహ్వానించాలి మనలోకి. ఎవరా దేవతలు చెప్పండి? మనం ఏ దేవతలని ఆహ్వానించాలి మన లోపలికి? గాయత్రీం ఆవాహయామి, సావిత్రీం ఆవాహయామి, సరస్వతీం ఆవాహయామి, శ్రియం ఆవాహయామి. మన గాయత్రి మహామంత్రంలో ఈ మాటలు వస్తాయన్నమాట. కాబట్టి మనం జీవితంలో ఏ దేవతలను మనం లోపలికి ఆహ్వానం పలకాలి చెప్పండి. భగవానుడు 16వ అధ్యాయంగా చెప్పినటువంటి దైవాసుర సంపత్ విభాగం ఏదైతున్నదో దాంట్లో దైవీ సంబంధమై ఉన్నటువంటి సద్గుణాలను మనము మన శరీరంలోకి వాళ్ళను ఆహ్వానం చెయ్యాలి. శ్రద్ధ అనే దేవత, నమ్మకం అనే దేవత, విశ్వాసం అనే దేవత, ఏవి అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ, ఏవి ఇవన్నీ కూడా దేవతా స్వరూపాలే. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తపః ఆర్జవం అహింసా సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైశనం దయా భూతేషు అలోలత్వం ఆర్ధవం హ్రీహి అచాపలం తేజ క్షమః ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీ. ఇన్ని కూడా దైవీ సంపద మొత్తం కూడా. కనుక మనలో ఇలాంటి దైవీ సంపత్తి గుణాలు కనుక మనం ఆహ్వానించినట్లయితే మనల్ని ఆ గుణాలే కాపాడతాయి. శ్రద్ధ అన్న దేవత మనలో ఉన్నట్లయితే మనల్ని ఆ దేవత ఆధ్యాత్మిక వైపు నడిపిస్తుంది. అందుచేత ఈ సద్గుణములు మనలో గనక దైవీ గుణాలు వచ్చినట్లయితే మనం ఆధ్యాత్మిక మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత మరి చూసినట్లయితే భగవంతుని ద్వారా చెప్పబడ్డటువంటి అద్వైత అమృత వర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని, 18 అనేటువంటి ఆ సంఖ్య వేదవ్యాసుల వారికి చాలా మక్కువగా ఉన్నటువంటి సంఖ్య. అందువల్ల ఆయన గారు 18 పురాణములు అన్నాడు. 18 ఉపపురాణములు చెప్పుకొచ్చారు. అట్లా భారతం 18 పర్వములు, దాంట్లో 18 అక్షోహిణీలు. యుద్ధం కూడా జరిగింది 18 రోజులే. ఎవరైనా జీవితం యుద్ధం చేసేది 18 రోజులే. ఏమిటా 18 అని చెప్పానంటే ఇక్కడ మరి చూసినట్లయితే కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, ప్రాణవాయువులు 5, 15, మనస్సు బుద్ధి అహంకారం. ఈ 18తో యుద్ధం చేసి మహాత్ములు నివృత్తి మార్గములో వాళ్ళు బ్రాహ్మీ అనుభవాన్ని పొందుతూ ఉన్నారు, మోక్షాన్ని చేరుకుంటూ ఉన్నారు. ఈ 18 మెట్లు ఎక్కాలి. అయ్యప్ప స్వామి విధానంలో కూడా ఆ 18 మెట్లు ఎక్కినటువంటి వారు మాత్రమే వాళ్ళు మళ్ళా గురువులుగా అయ్యే అవకాశంగా దాంట్లో ఉంటుంది. 18 మెట్లు మరి అయ్యప్ప స్వామి మెట్లు అని చెప్పని అంటారు. అట్లా ఈ 18 అని చెప్పి అన్నప్పుడు ఇక్కడ 18 అధ్యాయాల పేర్లు చెప్పుకున్నాం. అట్లా పారమార్థికముగా చూసినట్లయితే మరి సాధకులు నివృత్తి మార్గంలో పయనించి
ఈ 18 కూడా అధిరోహించాల్సి ఉంటుంది. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. బుద్ధి కంటే అతీతమై ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని చేరుకోవడం అని చెప్పనంటే ఈ విధముగా కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ప్రాణవాయువులు 15, మనస్సు, బుద్ధి, అహంకారం ఈ 18 దాటినట్లయితే అతడు తరించే అవకాశం ఏర్పడుతుంది. ఉపనిషత్తులలో మొదటిగా చెప్పేటువంటి ఈశావాస్య ఉపనిషత్తు కూడా 18 మంత్రాలుగా ఉన్నటువంటి విధానము. అందుచేత ఇక్కడ భగవద్గీత అనేటువంటి గ్రంథం కూడా వేదవ్యాసుల వారు 18 అధ్యాయాలతో చక్కగా నిశ్శబ్దం చేశాడు. మొదటి అధ్యాయం విషాద యోగంతో ఆరంభం చేశాడు, చివరి అధ్యాయం మోక్షముతో ముగింపజేశాడు. అట్లా మానవ జీవితం కూడా విషాదముతో ఆరంభం చేయబడుతుంది, మోక్షముతో ముగియాలి. ఇది కానీ మరి విషాదంతో మన జీవితం ఆరంభం అవుతుంది. జన్మ దుఃఖం అన్నాం కదా, విషాదంతో ఆరంభం అవుతుంది, ఇక విషాదంతోనే కొనసాగుతుంది. చివరి దాకా ఏడుస్తూనే ఉంటాం. అది పోయిందో, ఇది పోయిందో, వాడు ఎట్లా ఇట్లా ఎట్లా నానా రకాల విధాయకాలుగా ఏడుస్తూనే జీవితం అంతా గడిపేసేసాడు. ఈ చివరికి పోతూ పోతూ కూడా పోతున్నాను అని ఏడుస్తూనే పోతూ ఉన్నాడు. ఈ ప్రకారంగా జీవితం అంతా ఏడవగా 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 మిగిలిపోయిన ఏడుపుని బంధువులు చుట్టూ కూర్చొని సశేషాన్ని వాళ్ళు పూర్తి చేస్తారు చివరికి. ఇదా జీవితం అని చెప్పనంటే జీవితం వచ్చింది ఏడవటానిక, ఉన్న దుఃఖం పోగొట్టుకోవటానిక. తరతి శోకం ఆత్మవితు. శోకం, ఈ శోకం అనేది దేహం యొక్క భ్రాంతితో వచ్చింది కనుక ఆ శోకం పోవాలంటే ఆ మోహం పోవాలి. ఆ మోహం పోవాలంటే ఆత్మజ్ఞానం కలగాలి. ఆత్మజ్ఞానం కలిగితేనే మోహం పోతుంది. మోహం పోయిందా శోకం పోతుంది. తరతి శోకం ఆత్మవితు. అందుచేత కాబట్టి మానవ జీవితం జన్మ దుఃఖముతో ఆరంభం చేయబడ్డటువంటి ఈ జీవితం మోక్ష సన్యాసముతో ముగియాలి అనేది భగవద్గీత యొక్క సందేశము, భగవానుని సందేశము. అయ్యా, నీ యొక్క జన్మ దుఃఖముతో ఆరంభం చేయబడింది, అందువల్ల మహాత్ములను ఆశ్రయించు, ఏమి తత్వజ్ఞానాన్ని ఆర్జించు, చక్కగా ధ్యానం చేసి స్వరూప జ్ఞానాన్ని సంపాదించుకుని మోక్ష స్వరూపుడవై మోక్ష సన్యాసం, మోక్షం అనే కోరికకు కూడా సన్యాసాన్ని ఇచ్చేయి అనే విధానంగా చెప్పిన మాట. అక్కడ మోక్షం లేదేక నమోక్ష అని చెప్పిన శంకరాచార్యుల వారు. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్తాశ్చిదానంద రూప శివోహం శివోహం న మృత్యుర్న శంకా న మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న ముక్త న బంధుర్ న శిష్య చిదానంద రూప. కాబట్టి ఈ ప్రకారంగా మోక్షం అనేటువంటిది కూడా చివరికి అది కూడా పోతుంది, అది కూడా కోరికే, అది కోరికలో భాగమే మోక్షం అనేటువంటిది కూడా. అందువల్ల బ్రాహ్మీ అనుభవాన్ని పొందిన తర్వాత ఉన్నదే ఇక వాళ్ళకి తామే మోక్ష స్వరూపులు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి కనుక బ్రహ్మమునకు మోక్షం ఎక్కడ ఉంటుంది, ఇంకా అదే మోక్ష స్వరూపం. అందుచేత ఆ మోక్షం అనే కోరిక కూడా రాలిపోతుంది, ఊడిపోతుంది, వీగిపోతుంది. కేవలం మోక్ష స్వరూపుడే ఉండే విధానాన్ని మనకు చక్కగా అందించేటువంటి భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసంధదామి. అంబా, అమ్మ జగన్మాత, గీతామాత, త్వాం నిన్ను అనుసంధదామి, నిన్ను నేను సేవిస్తూ ఉన్నాను, నిన్ను అధ్యయనం చేస్తూ ఉన్నాను. భగవద్గీతే భవద్వేషిని. ఎవరైతే ఆ తల్లిని ఆశ్రయిస్తారో, చక్కగా అనుష్ఠిస్తారో, సేవిస్తారో అలాంటి వారికి ఆ జగన్మాత గీతామాత ఉన్నదే భవద్వేషిని. ఈ భవ పుట్టుకలనేటువంటి లేకుండా చేసే విధానం. ఏమి పుట్టుక అనేటువంటి వ్యాధి, సర్వవ్యాధి నివారిణి. ఎవరైతే గీతాధ్యయనం చేస్తారో, గీతా ధ్యానం చేస్తారో అలాంటి వారికి శారీరక సంబంధమై ఉన్న ఆరోగ్యము వస్తుంది, మానసిక సంబంధమై ఉన్నటువంటి ప్రశాంతత వస్తుంది,
తర్వాత ఆత్మజ్ఞానమగు మోక్షము కూడా సంప్రాప్తింపబడుతుంది. ఈ ప్రకారముగా 3 దేహాలు శుద్ధం చేయగలిగే విధానం ఈ గంగామాత, జ్ఞానమాత, గీతామాత వద్ద ఉన్నటువంటి గొప్ప మహిమ. ఎవరు గీతను అధ్యయనం చేసి ఆ గీతలో చెప్పిన ప్రకారముగా అనుష్ఠిస్తారో, ధ్యానం చేస్తారో, ఆ విధంగా చేసేటువంటి వారు శారీరకంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. రెండవది, మానసికంగా ప్రశాంతంగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. జన్మలకు హేతువై ఉన్నటువంటి మూలా విద్య, అజ్ఞానం, ఆ తమస్సును పోగొట్టి శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తిని కలగజేసి స్వరూప భావాన్ని పొందింపజేస్తుంది. కాబట్టి 3 దేహాలను కూడా పవిత్రపరిచేటువంటి విధానం మరి ఈ గీతామాత, గీతా గంగ, గీతా గంగోదక స్నానం అని చెప్పన్నారు కదా. అలాంటి విధానముగా భవద్వేషిని, భవం పుట్టుక లేకుండా చేసి చక్కటి మోక్ష విధానాన్ని చూపించేటువంటిది భగవద్గీత. అందువల్ల ఆ భగవద్గీత పట్ల మనం గొప్ప భావన పెట్టుకోవాలి. ఆ గీతను అధ్యయనం చేసే విషయంలో శ్రద్ధ వహించాలి. గీతా శ్లోకాలు ఎవరికైతే బాగా మనస్సుకు వచ్చేస్తాయో వాళ్లకు ఈ చెప్పేటువంటి అంశము కూడా మనస్సులో స్థిరముగా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరి మనస్సులో శ్లోకములు లేవో వారికి ఈ విన్న విషయము కూడా మళ్ళా ఎమ్మటే జారిపోయే అవకాశము ఉంటుంది. శ్లోకం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ శ్లోకం యొక్క సంబంధమై ఉన్న అర్థం కూడా మనస్సులో అట్లాగే ఉండిపోతుంది. నీకు శ్లోకం రాదు కాబట్టి, శ్లోకం నీకు లేదు కాబట్టి ఆ చెప్పిన విషయం ఏమవుతుంది, మళ్ళీ ఎమ్మటే మరుగైపోయే అవకాశం ఉంటుంది. అందుచేత మనం ముందు ఆ గీత శ్లోకాలను బాగా మనస్సుకి పట్టించాలి. నీకు గీత వస్తే మీ బిడ్డలకు నువ్వు బోధిస్తావు, నీ మనవళ్లకు బోధిస్తావు, మనవరాండ్లకు బోధిస్తావు. పెద్ద వయసు అయిన తర్వాత ఏ పని ఉండదు, వ్యాపారం చేసే అవకాశాలు లేవు, వ్యవసాయాలకు పోయే అవకాశాలు లేవు, ఉద్యోగాలకు పోయే అవకాశాలు లేవు, రిటైర్ అయి ఉంటారు అప్పుడు. కనుక ఆ సందర్భంలో కొంచెం మనకి మరి సమయం గడిచే విధానం కూడా మీకున్నటువంటి మీ మనవళ్లతోనో మనవరాళ్లతోనో ఈ శ్లోకాలు వాళ్ళకి చెబుతూ ఉన్నట్లయితే వాళ్ళ జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది. నీకు కూడా వాటిని మననం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. మననం చేసుకుంటావు, మనసుకు బాగా వచ్చేస్తాయి. నీవు కూడా మరి గీతాచార్యుడు అయిపోతావు. ఆ పిల్లలకు బోధించడం కారణముగా నీవు కూడా గీతాచార్యుడులాగా గీత చెప్పే విధానాలుగా అవుతావు. కాబట్టి అందుచేత ఇలాంటి ఆధ్యాత్మిక విధానములో అన్ని గ్రంథాలు మనకు రాకపోయినప్పటికీ కూడా ఒక భగవద్గీత అనే గ్రంథం సంపూర్ణముగా మనం అధ్యయనం చేయగలిగితే అన్ని శాస్త్రాలు మనకు వచ్చినట్లే. గంగలో స్నానం చేసేవారికి ఆ గంగామాత పుణ్యం మాత్రమే వస్తుంది. యమునలో స్నానం చేసేవారికి యమునామాత పుణ్యం మాత్రమే వస్తుంది. గోదావరిలో స్నానం చేసేవారికి ఆ గోదావరి మాత పుణ్యం మాత్రమే వస్తుంది. ఏమి సముద్రంలో స్నానం చేస్తే అన్ని నదులన్నీ దాంట్లో ఉన్నాయి. గంగా, యమున, తుంగభద్ర, నర్మదా, కావేరి, గోదావరి ఎన్నైతే ఉన్నాయో మాతలు, ఈ మాతలంతా పోయి సముద్రంలో చేరిపోతున్నాయి. అట్లాగా ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానాలన్నీ కూడా భగవద్గీత అనేటువంటి సముద్రంలో చేరి ఉన్నటువంటి విధానం, మహాసముద్రమై ఉన్నటువంటి విధానం. శ్రీమన్నారాయణుడు పాలసాగరంలో పవలించి ఉన్నాడు కాబట్టి ఆ శ్రీమన్నారాయణుని యొక్క ఆ జ్ఞాన సాగరంలో అన్ని చేరిపోయి ఉన్నటువంటి గ్రంథములు కాబట్టి సర్వశాస్త్రమయీ గీత, సర్వశాస్త్రమయి. కాబట్టి ఒక్క శాస్త్రం అధ్యయనం చేశావు అని చెప్పనంటే అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసిన విధానమే అవుతుంది. గంగలో మునకేయాలని చెప్పినట్టే కాశీకి పోవాలి, యమునలో మునకేయాలని చెప్పినంటే ఇంకో సాడకు పోవాలి, తుంగభద్రలో స్నానం చేయాలంటే మరొక సాడకు పోవాలి, గోదావరి స్నానం చేయాలంటే మళ్ళా రాజమండ్రి పోవాలి. కాబట్టి ఈ ప్రకారం ఎంతదాకా తిరుగుతావు? ఒక్కసారి పోయావా, సముద్రంలో మునకేసావా, అన్ని నదుల పుణ్యం సంపాదించుకున్నావా, తరించావా. అట్లాగా ఈ సర్వశాస్త్రమయ్యి గీత అని చెప్పి అన్నారు. కాబట్టి ఒక్క భగవద్గీతను బాగా మనస్సుకి పట్టించినట్లయితే అన్ని శాస్త్రాల విషయం అంతా కూడా వచ్చేస్తుంది. యయిదం పరమం గుహ్యం మద్భక్తి స్వభిదాస్యతి అని స్వామి చెప్పినట్లుగా
గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతస్తుమాన్ అని చెప్తారు కదా. అట్లాగా అత్యంత ప్రీతిపాత్రమై ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని యొక్క స్వరూపమై ఉన్నటువంటి గీతామే పరమా విద్య బ్రహ్మరూప న సంశయ అర్ధమాత్ర అక్షర నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక. కాబట్టి ఈ ప్రకారం భగవద్గీత స్వామివారి యొక్క స్వరూపము, బ్రహ్మ విద్య స్వరూపము, మోక్ష స్వరూపముగా చెప్పేటువంటి అత్యంత ఎంతో గొప్ప విధానంగా చెప్పేటువంటి మరి అట్టి గ్రంథం పట్ల మక్కువ పెంచుకొని ఎప్పటి నుంచైనా రోజు ఉదయం లేవగానే స్నానం చేశారా, చక్కగా ఆసనం వేసి కూర్చున్నారా, ఒక అధ్యాయం పారాయణం చేశారా, ఒక శ్లోకాన్ని బాగా పఠనం చేయండి, ఆ శ్లోకం అర్థాన్ని బాగా మననం చేయండి, దాన్నే ఆ రోజంతా మననం చేయండి అయ్యా, మనసు బాగా పడుతుంది, జీవితం పావనం అయ్యే అవకాశము ఏర్పడుతుంది అనేటువంటి మాటగా తెలియజేసుకుంటూ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రేపటి నుంచి మనం భగవద్గీత శ్లోకాల్లో ప్రవేశిద్దాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అన్న శ్లోకం నుంచి మనం ప్రారంభం చేసుకోవటం లాంటిది ఉంటుంది. ఇంతకు ముందు మనం ఈ భగవద్గీత అంశం ఉపక్రమోపసంహార ఏకత అనే షడ్లింగాలలో ఒక లింగాన్ని మనం అధ్యయనం చేసుకోవటం అది పూర్తయింది. ఈ యొక్క భగవద్గీత అంశంలో మనం ప్రవేశించడం జరుగుతుంది. ఈ భగవద్గీత ఆద్యంతము పరమ పావనము పవిత్రము జ్ఞాన గంగ. అయితే ఏమిటంటే ఇప్పుడు మనకి ఆ గంగామాత కూడా చూసినట్లయితే ఆశాంతం పవిత్రము అనేటువంటి విధానముగా మనం చూసినప్పటికీ కొన్ని ప్రదేశాలలో ఆ అమ్మ కొంచెం విశేషమైనటువంటి రూపం దాల్చి ఉన్నది. ఉత్తర కాశీ, గంగోత్రి, ఉత్తర కాశీ, అట్లనే హృషికేశ్, హరిద్వార్, కాశీ లాంటి ప్రదేశాలలో విశేషముగా కొనియాడబడుతూ పూజింపబడుతూ భక్తుల చేత సేవింపబడుతూ ఉన్న విధానము ఆశాంతం పవిత్రమే. కానీ కొన్ని ప్రదేశాలలో మాత్రమే అమ్మకు ఒక పవిత్రత అనేది ఉన్నట్లుగా మరి గీతామాత కూడా ఆద్యంతం పవిత్రము అనేటువంటి విషయముగా ఉన్నప్పటికీ కూడా కొన్ని శ్లోకాలు విశేష అర్థాలతో చేరి ఉన్నటువంటిదిగా ఉంటాయి. అందుచేత ఆ శ్లోకాల సందర్భాల కాడ మనం కొంచెం విశేషముగా వాట్లను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల ఆ శ్లోకం మరి మామూలుగానే గంగా ప్రవాహం లాగా నడుస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ కొంచెం విశేషముగా ఆ శ్లోకాలు అర్థం కలిగి ఉంటాయో అక్కడ మనం ఆగాల్సి ఉంటుంది. ఆగితేనే మనకు అర్థం గోచరించే అవకాశం ఉంటుంది. అందుచేత ఆ విషయం ఉన్నంత వరకు ఆ స్వామి ఎంత దాన్ని నిక్షిప్తం చేశాడో ఆ విషయాన్ని అవగాహన చేసుకోవటానికి చెప్పేటువంటి వాళ్ళకు ఓర్పు ఉన్న, వినే వాళ్ళకి మాత్రం సహనం ఉండాలి. అది ఉన్నప్పుడే మరి వినే వాళ్ళకు కూడా ఆనందం కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఇంకా ఆ శ్లోకమేనా ఈ భావం మీకు అవసరం లేదు. ఆ శ్లోకం నుంచి వచ్చేటువంటి విషయం ఏమిటి, ఏ రూపకంగా వస్తూ ఉన్నది, ఎట్లా వస్తూ ఉన్నది, ఏ కోణంలో వస్తున్నది, ఏ మలుపులు తిరిగి వస్తూ ఉన్నది అనేటువంటి ఆ సోయగాలు అందాలు, ఆ జ్ఞానగంగా ప్రవాహ అందాలు మీరు చూస్తామే తప్ప ఇంక ఈ శ్లోకం కాలేదే, ఇంకో శ్లోకం తీసుకోలేదే, ఈ బెడద మీకు అవసరంలా, ఈ గొడవ మీకు అవసరంలా, అది మాత్రం పెట్టుకోవద్దు. అందుచేత నడిచే కాడ 2 శ్లోకాలు పోవచ్చు, రోజు 3 శ్లోకాలు పోవచ్చు, 5 శ్లోకాలు కూడా నడవచ్చు. అక్కడ మీకు సంతోషమే కలుగుతుందిలే. కొన్ని శ్లోకాల కాడ కానీ కూర్చోవాల్సి వస్తుంది, అక్కడ ఏసి ఉండాల్సి వస్తుంది. ఎందుకు? ఆ శ్లోకాల లోపల ఎక్కడో స్వామివారు పెట్టాడు నిధులు, జ్ఞాన నిధులు. అవి బయటికి లాగాలని చెప్పారంటే సామాన్యం చెప్పండి, పోయి టైం తీసుకుంటుంది అక్కడ ఆ సందర్భాలలో. అట్లా ప్రథమాధ్యాయం కూడా చూసినట్లయితే స్వామివారు అర్థం రాశారు స్వరాజ్య భగవద్గీతలో. అయితే ఈ ధర్మక్షేత్రం కాడ కొంచెం విశేషంగా నడిచింది. తర్వాత కొన్ని శ్లోకాల కాడ విశేషంగా స్వామివారు మనకు అర్థం అందించారు. ఇక ఆ తర్వాత పోయామనుకో ఇక పరుగులు. ప్రథమాధ్యాయంలో విషాద యోగంలో అర్జున సందర్భం వస్తే అక్కడ పెద్దగా చెప్పుకునే అంశాలు పెద్దగా ఏమి ఉండవు. ఇట్లాగా ఎక్కడ పట్టు ఉండే చోట పట్టుగా
నడుస్తాయి. కొన్ని చోట్ల సాధారణ నడుస్తూ ఉంటాయి. కాబట్టి ప్రధానముగా వినేటువంటి వాళ్ళు ఆ విషయం ఎట్లా వస్తుంది, ఏ రూపకంగా వస్తుంది అనేటువంటి దృష్టి పెట్టి దాన్ని ఆస్వాదించేందుకు ఎట్లా అయితే చకోర పక్షి స్వాతి శనుకుల కోసంగా వేసి ఉంటుందో అట్లాగా నోరు తెరిచి చెవులు నిక్కబెట్టుకుని కూర్చోవడం తప్ప ఇంకో భావం అనేటువంటిది మనకి రాకూడదని చెప్పని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్ ఓం.